ఏపీ నుండి హైదరాబాద్ కు డ్రగ్స్ రవాణా చేస్తున్న ముగ్గురిని పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 2.2 లీటర్ల హషీష్ ఆయిల్ ను స్వాధీనం చేసుకున్నారు. బహిరంగ మార్కెట్లో వాటి విలువ 11 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. కాగా నిందితులు ఏపీ నుంచి హైదరాబాద్ కు వచ్చి గండిమైసమ్మ ప్రాంతంలోని ఫార్మా కంపెనీలో మెకానిక్ గా పనిచేస్తున్నారు. ఈజీ మనీ కోసం ఈ డ్రగ్స్ రవాణా చేస్తున్నట్టు విచారణలో తెలిపినట్టు పోలీసులు తెలిపారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డ్రగ్స్ మీద చాలా సీరియస్ గా ఎస్ఓటీ సిబ్బంది అదేవిధంగా లా అండ్ ఆర్డర్ సిబ్బంది చాలా సీరియస్ గా వర్కౌట్ చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మన ఎస్ఓటీ బాలానగర్ సిబ్బంది అదేవిధంగా లా అండ్ ఆర్డర్ సిబ్బంది ఒక ముగ్గురిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి 2.2 లీటర్స్ యాష్ ఆయిల్, 3 మొబైల్స్, ఒక బైక్ సీజ్ చేయడం జరిగింది. దీంట్లో మనం కుమారస్వామి, అజయ్ కుమార్, గణేష్ అనేటటువంటి ముగ్గురిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీరు ముగ్గురు కూడా ఏపీలోని రోలుగుంట ప్రాంతానికి చెందినవారు. కుమారస్వామి వచ్చి ఇక్కడే సెటిల్ అవ్వడం జరిగింది. ఒక ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నారు. అతనికి వస్తున్నటువంటి ఎర్నింగ్ అనేది లైవ్లీహుడ్కి సరిపోవటం లేదు కాబట్టి ఆ ఊర్లో ఉన్నటువంటి ఒక డ్రగ్ పెడ్లర్ ద్వారా అతను అబ్స్కాండింగ్ లో ఉన్నాడు. నాగు అనేటటువంటి అతని ద్వారా వీళ్ళిద్దరిని సంప్రదించడం జరిగింది. వీళ్ళు ఇప్పుడు ఎలక్షన్ ఉండటం వల్ల అన్ని చోట్ల కూడా చెక్ పోస్టులు ఉండటం వల్ల 4 వీలర్స్ ఏమి వాడకుండా 2 వీలర్ మీద అక్కడి నుంచి ఒక 2.2 లీటర్ యాష్ ఆయిల్ తీసుకొని రావడం జరిగింది. మనకు ఉన్నటువంటి పక్కా ఇన్ఫర్మేషన్ తో వెహికల్ చెకింగ్ లో వేరే అదుపులో జరిగింది. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డ్రగ్స్ మీద చాలా సీరియస్ గా ఎస్ఓటీ సిబ్బంది అదేవిధంగా లా అండ్ ఆర్డర్ సిబ్బంది చాలా సీరియస్ గా వర్కౌట్ చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మన ఎస్ఓటీ బాలానగర్ సిబ్బంది అదేవిధంగా లా అండ్ ఆర్డర్ సిబ్బంది ఒక ముగ్గురిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి 2.2 లీటర్స్ యాష్ ఆయిల్, 3 మొబైల్స్, ఒక బైక్ సీజ్ చేయడం జరిగింది. దీంట్లో మనం కుమారస్వామి, అజయ్ కుమార్, గణేష్ అనేటటువంటి ముగ్గురిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీరు ముగ్గురు కూడా ఏపీలోని రోలుగుంట ప్రాంతానికి చెందినవారు. కుమారస్వామి వచ్చి ఇక్కడే సెటిల్ అవ్వడం జరిగింది. ఒక ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నారు. అతనికి వస్తున్నటువంటి ఎర్నింగ్ అనేది లైవ్లీహుడ్కి సరిపోవటం లేదు కాబట్టి ఆ ఊర్లో ఉన్నటువంటి ఒక డ్రగ్ పెడ్లర్ ద్వారా అతను అబ్స్కాండింగ్ లో ఉన్నాడు. నాగు అనేటటువంటి అతని ద్వారా వీళ్ళిద్దరిని సంప్రదించడం జరిగింది. వీళ్ళు ఇప్పుడు ఎలక్షన్ ఉండటం వల్ల అన్ని చోట్ల కూడా చెక్ పోస్టులు ఉండటం వల్ల 4 వీలర్స్ ఏమి వాడకుండా 2 వీలర్ మీద అక్కడి నుంచి ఒక 2.2 లీటర్ యాష్ ఆయిల్ తీసుకొని రావడం జరిగింది. మనకు ఉన్నటువంటి పక్కా ఇన్ఫర్మేషన్ తో వెహికల్ చెకింగ్ లో వేరే అదుపులోకి తీసుకోవడం జరిగింది. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏపీ నుండి హైదరాబాద్ కు డ్రగ్స్ రవాణా చేస్తున్న ముగ్గురిని పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 2.2 లీటర్ల హషీష్ ఆయిల్ ను స్వాధీనం చేసుకున్నారు. బహిరంగ మార్కెట్లో వాటి విలువ 11 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. కాగా నిందితులు ఏపీ నుండి హైదరాబాద్ కు వచ్చి గండిమైసమ్మ ప్రాంతంలోని ఫార్మా కంపెనీలో మెకానిక్ గా పనిచేస్తున్నారు. ఈజీ మనీ కోసం ఈ డ్రగ్స్ రవాణా చేస్తున్నట్టు విచారణలో తెలిపినట్టు పోలీసులు తెలిపారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలో డ్రగ్స్ మీద చాలా సీరియస్ గా ఎస్ఓటీ సిబ్బంది అదేవిధంగా లా అండ్ ఆర్డర్ సిబ్బంది చాలా సీరియస్ గా వర్కౌట్ చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మన ఎస్ఓటీ బాలానగర్ సిబ్బంది అదేవిధంగా లా అండ్ ఆర్డర్ సిబ్బంది ఒక ముగ్గురిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి 2.2 లీటర్స్ యాష్ ఆయిల్, 3 మొబైల్స్, ఒక బైక్ సీజ్ చేయడం జరిగింది. దీంట్లో మనం కుమారస్వామి, అజయ్ కుమార్, గణేష్ అనేటటువంటి ముగ్గురిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీరు ముగ్గురు కూడా ఏపీలోని రోలుగుంట ప్రాంతానికి చెందినవారు. కుమారస్వామి వచ్చి ఇక్కడే సెటిల్ అవ్వడం జరిగింది. ఒక ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నారు. అతనికి వస్తున్నటువంటి ఎర్నింగ్ అనేది లైవ్లీహుడ్కి సరిపోవటం లేదు కాబట్టి ఆ ఊర్లో ఉన్నటువంటి ఒక డ్రగ్ పెడ్లర్ ద్వారా అతను అబ్స్కాండింగ్ లో ఉన్నాడు. నాగు అనేటటువంటి ఇదే అంశంపై మరింత సమాచారం క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఇటీవల కాలంలో ఈ హ్యాష్ ఆయిల్ తో పాటు గాంజాకి ఎక్కువగా డిమాండ్ పెరిగింది. దీంతో హైదరాబాద్ లో ఎక్కువగా కోట్లాది రూపాయలుగా డబ్బులు సంపాదించవచ్చు ఒక ఆలోచనతోటి ఈ నిందితులందరూ కలిసి ఈ హ్యాష్ ఆయిల్ ని హైదరాబాద్ తీసుకొచ్చి విడివిడిగా ప్యాకింగ్ కవర్స్ లో దాన్ని ప్యాక్ చేసి ఇతర వ్యక్తులకు అమ్మేటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా
పక్కగా పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆంధ్ర నుంచి హైదరాబాద్ కి రవాణా చేస్తున్నటువంటి హ్యాష్ ఆయిల్ ని బాలానగర్ ఎస్ఓటి టీం అరెస్ట్ చేసి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. బాలానగర్ ఎస్ఓటి బృందం 3 వ్యక్తులని ఈ స్మగ్లింగ్ చేస్తూ ఉండగా ఎంఎల్ఆర్ఐటి ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో గొల్లు కుమారస్వామి, కోడి అజయ్ కుమార్ మరియు స్వామి నగేష్లను పట్టుకొని వీరి దగ్గర 11 లక్షలు విలువ చేసే 2.2 లీటర్ల హ్యాష్ ఆయిల్ ని స్వాధీనపరుచుకొని వీరి మీడియా ముందు ప్రవేశపెట్టడం జరిగింది. హైదరాబాద్ గండి మైసమ్మ ప్రాంతంలో ఫార్మా కంపెనీలో మెకానిక్ గా పనిచేస్తున్నటువంటి మార్కెట్ గంజాయి మరియు హ్యాష్ ఆయిల్ కి ఎక్కువగా డిమాండ్ ఉందని తెలిసి ఈ హ్యాష్ ఆయిల్ ని అమ్మతే ఎక్కువగా డబ్బులు సంపాదించే ఆశతో నేరస్తుడైనటువంటి గోల్గుంట ప్రాంతానికి చెందినటువంటి కోడి అజయ్ కుమార్ గతంలో ఎన్డీపీఎస్ యాక్ట్ లో అరెస్ట్ అయి ఉన్నటువంటి వ్యక్తి. కోడి అజయ్ కుమార్ కు తెలిసినటువంటి నర్సీపట్నంలో స్మగ్లర్ తో ఈ 12 లక్షలు విలువ చేసినటువంటి 2.2 లీటర్ల హ్యాష్ ఆయిల్ ని సేకరించి ఇద్దరు నర్సీపట్నం నుంచి పల్సర్ బైక్ పైన రోడ్డు మార్గం ద్వారా ఇటీవలే ఈ ఎన్నికల చెక్ పోస్టులు ఏర్పాటు చేసి దాన్ని తప్పించుకోవడానికి హైదరాబాద్ లో ఉన్నటువంటి ఎంఎల్ఆర్ఐటి ఇంజనీరింగ్ కాలేజ్ ప్రాంతానికి చేరుకొని అక్కడ హ్యాష్ ఆయిల్ ని స్థానికంగా గంజాయి మరియు హ్యాష్ ఆయిల్ అమ్ముతున్నటువంటి కుమారస్వామికి అందించారు. పక్కగా పోలీసులకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు ఆ హ్యాష్ ఆయిల్ ని స్మగ్లింగ్ చేసినటువంటి ఇద్దరు వ్యక్తులు ఇక్కడ రిసీవ్ చేసుకున్నటువంటి వ్యక్తిని మొత్తం 3 అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టి 12 లక్షలు విలువ చేసేటువంటి హ్యాష్ ఆయిల్ ఇక్కడ దీన్ని ఖరీదు ఇంకెక్కువగా ఉండడంతో దీన్ని ఎక్కువగా డబ్బులు సంపాదించొచ్చనే ఆలోచనతోటే ఈ 3 నిందితులు కలిసి నర్సీపట్నం నుంచి బైక్ ద్వారా ఈ ఆయిల్ ని తీసుకొచ్చి ఇక్కడ అమ్మే ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా పోలీసులు గుర్తించి అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా దీంతో ఎవరైనా లింక్ అయి ఉన్నారా, గతంలో ఇంకెక్కడైనా వీరు సరఫరా చేశారా, ఏవైనా డ్రగ్స్ ముఠాలతో వీళ్ళకు సంబంధాలు ఉన్నాయన్న కోణంలో మాత్రం పోలీసులు కేసు నమోదు చేసుకుని ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. వైశాలి. రైట్, థ్యాంక్ యూ రవితేజ. అబ్స్కాండింగ్ లో ఉన్నాడు నాగు అనేటటువంటి అతని ద్వారా వీళ్ళిద్దరిని సంప్రదించడం జరిగింది. అన్ని చోట్ల కూడా చెక్ పోస్టులు ఉండటం వల్ల 4 వీలర్స్ ఏమి వాడకుండా 2 వీలర్ మీద అక్కడి నుంచి